హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యష్ భరత్. ఫైనల్లీ తిరుపతి వచ్చేసాం ఆఫ్టర్ 10 hours ఆఫ్ జర్నీ. ఓకే, లెట్స్ గో. సిరి తిరుపతి ఏమండి, కంగ్రాట్స్, తిరుపతికి వచ్చేసినాం. ఉంది. సో నైట్ 9:30 అలా మేము పైకి వచ్చేసాము. ఇంకా కిందనే వాడికి ధృవకి కావాల్సిన ఫుడ్ జిరాక్సెస్ కావాలంటే తీసుకొని పైకి వచ్చాము. పైకి వస్తే నేనైతే షాక్, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కొండ. ఇవి బ్రహ్మోత్సవాల టైం అనమాట మేము వెళ్ళింది. సో చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా నేను ఎప్పుడు తిరుపతిని చూడలేదు. ఇక్కడ చూడండి, మొత్తం లైటింగ్స్ ఎంత బాగుందో. తిరుపతిలానే అనిపించింది నాకు, ఏదో కొత్తగా అనిపించింది చాలా. కొండ ఎక్కడ చూసినా అసలు నైట్ మొత్తం ఆ లైట్స్తో వెలిగిపోతుంది. ఇంకా దాంతోపాటు ఆ రోజు అంటే నెక్స్ట్ డే పవన్ కళ్యాణ్ వస్తున్నారనమాట తిరుపతికి. సో ఆ హడావిడి కనిపించింది. గ్లాస్ ఇచ్చి కెమెరా పెట్టు. కిందికి పెట్టుకోవచ్చు కదా. లెఫ్ట్. ఇంకా మేము ఆ లైట్ చూసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోయి అక్కడ రిపోర్ట్ చేయడానికి వెళ్ళామన్నమాట రూమ్కి. మేము ముందే ప్రీ బుకింగ్ చేసుకున్నాము రూమ్ కూడా. సో ఆ రూమ్ రిపోర్ట్ చేస్తే కొంచెం టైం పడుతుంది రూమ్ రావడానికి. సో అక్కడికి వెళ్తున్నాము. అది సిఆర్ఓ ఆఫీస్ అనుకుంటా, ఏఆర్ఓనా సిఆర్ఓ సంథింగ్ ఆఫీస్ పేరు. అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేస్తే మనకి కొంచెం అక్కడ ఉన్న వేకెన్సీని బట్టి మనకి రూమ్ అలాట్ చేస్తాం. పైకి అయితే వచ్చేసాము. ఇప్పుడు మా రూమ్ రిపోర్టింగ్ కోసం వెళ్ళారు మా హస్బెండ్. అది ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రిపోర్ట్ చేస్తే మాకు రూమ్ ఎక్కడ అనేది చెప్తారనమాట. సో దానికోసం వెళ్ళారు. రూమ్ వచ్చేసిందంటే కొంచెం సేపు రిలాక్స్ అయిపోయి ఇంకా మళ్ళీ మేము 1 o'clock 12:30 to 1 o'clock అలా రెడీ అవుతే మళ్ళీ అక్కడ దర్శనం దగ్గర రిపోర్ట్ చేయడానికి వెళ్ళాలి. కానీ తిరుపతి కొండ మాత్రం బ్యూటిఫుల్గా ఉంది. నేనైతే ఎప్పుడు చూడలేదు ఇట్లా. ఎందుకంటే బేసిక్గా బ్రహ్మోత్సవాల టైంలో ఎప్పుడు రాము, ఎప్పుడు వచ్చినా చిన్నప్పటి నుండి సమ్మర్ టైంలోనే వస్తాం కాబట్టి ఇంత చూసే అవకాశం రాలేదు. అసలు మీకు చూపించాను చూడండి, మొత్తం లైటింగ్సే. ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా మొత్తం లైటింగ్ మంచిగా చేసి పెట్టారు. అందులో ఈరోజు పవన్ కళ్యాణ్ వస్తున్నారనమాట. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ వచ్చేసరి పైన ఉన్నారు, అంటే మెట్ల దారిలో వచ్చారనమాట. ఇంకా బాగా ఇంకా మంచిగా నీట్గా చేశారు. బాగుంది తిరుపతి మాత్రం. కళ్ళలో ఎందుకు అనిపించింది, నాకైతే చాలా నచ్చింది. మీ అందరికీ కూడా చూపిస్తాను. ప్లీజ్ టు స్టే ట్యూన్, లాస్ట్ వరకు చూడండి వీడియో. నెక్స్ట్ వీడియోలో కూడా నేను మా దర్శనం సుప్రభాత సేవ ఎలా జరిగింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్. మెసేజ్ నేను చెప్పాక తొందరగా వస్తుందని. ఫైనలీ మాకైతే రూమ్ అలాట్ చేశారు. వకులామాత రెసిడెన్స్లో రూమ్ అయితే బాగుంది. మాకు 1 day స్టేకి చాలా నచ్చింది. నీట్గా ఉంది. వాష్రూమ్స్ కానీ అన్ని రూమ్ కానీ పెద్దగా ఉన్నాయి. క్వీన్ బెడ్తో పాటు ఒక చిన్న దివాన్ కట్ కూడా ఇచ్చారు. సో మా ముగ్గురికి పర్ఫెక్ట్గా సరిపోయింది. నీట్గా కూడా ఉంది. అండ్ పార్కింగ్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ అంతా బాగుంది. మాకైతే నచ్చింది. రూమ్కి అయితే వచ్చేసాము. రూమ్ అయితే బాగుంది. ఓకే, నచ్చింది మాకు. కన్వీనియంట్గా ఉంది. 2 సోఫా, బెడ్, డ్రెస్సింగ్ ఏరియా చాలు మాకు ఒక నైట్కి. బాగుంది రూమ్ అయితే. ఇది మాతృశ్రీ వకులాదేవి గెస్ట్ హౌస్ అనమాట. కొంచెం దూరమే ఉంది గుడి దగ్గర నుండి, బట్ కన్వీనియంట్గా ఉంది. ధృవతో కూడా ఇబ్బంది లేకుండా. ఇంకా మేము వీడికి టిఫిన్ కిందే తీసుకొని వచ్చాం. పైకి దొరుకుతుందో లేదో, ఎందుకంటే ఆల్రెడీ టైం ఇప్పుడు 10:30 అవుతుంది, 11 అవుతుంది.
వీడు ఇప్పుడు లేచి ఆడుతున్నాడు అనమాట. వాడికి తినిపిస్తే ఒక 1 or 2 hours రెస్ట్ తీసుకొని ఇంకా మేము మళ్ళీ లేచి రెడీ అవ్వాలి. 2 అన్నారు, మేము 2:30 అలా రిపోర్ట్ చేస్తేనే మళ్ళీ ముందు లేట్ అయిపోతే ఏమవుతుందంటే ఆ సుప్రభాత సేవ లేట్ వెళ్ళిపోతే ఆ బంగారు వాకిలి దగ్గర డోర్ ఉంటుంది, అక్కడే ఆపేస్తున్నారు. మేము లాస్ట్ టైం చూసాం మంగ ప్రదక్షిణ ఉన్నప్పుడు. కాబట్టి ఇక తెలిసి ఆ మిస్టేక్ చెయ్యొద్దు అని మేము మళ్ళీ ఇప్పుడు ఎర్లీగా రెడీ అవ్వాలి. అది తినేసి మా హస్బెండ్ చాలా టైర్డ్ అయిపోయారు పాపం, జర్నీ వరకు 12 hours పట్టింది మాకు. ఇంకా కొంచెం ఆయన రెస్ట్ తీసుకుంటారు, నేను లేచి వర్క్ చేసేసుకొని ఇంకా రెడీ అయిపోతాం అన్నమాట. వచ్చాక మీకు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేస్తా. ఫస్ట్ టైం వెళ్తున్నాం సుప్రభాత్ సేవ. మీరు ఎవరైనా వెళ్ళుంటే నాకు ఖచ్చితంగా చెప్పండి మీకు ఎలా జరిగిందనేది. సో అప్పుడు కలుసుకుందాం. మా ధ్రువి అయితే పడుకొని లేచి ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నాడు. ఏం చేస్తాడో మరి, పడుకొని ఇస్తాడా వర్క్ చేసుకొని ఇస్తాడో లేదు. ధ్రువి బాయ్ చెప్పు. సో 2:15కి అలా లేచి రెడీ అవుతున్నాను అనమాట. నేను ఫస్ట్ లేచి స్నానం చేసేసి ఇంకా వాళ్ళని లేపాను. నాకు ఎందుకంటే శారీ డ్రేపింగ్ అంత టైం పడుతుంది, మేకప్ కూడా కొంచెం అని ఇంకా రెడీ అవుతున్నాను అనమాట. నేను ఫాస్ట్గా ధ్రువిని కూడా లేపలేదు, వాళ్ళు లేస్తే నన్ను పని చేసుకొని ఇవ్వడని చెప్పి ఇంకా నేను రెడీ అవుతుంటే వాళ్ళు కూడా లేచాడు కొంచెం. ఇంకా వాళ్ళ నాన్న వాడిని చూసుకుంటూ ఉంటే నేను రెడీ అయిపోయాను అనమాట. సో నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను ఇందాక చెప్పాను కదా 2:30 అలా రిపోర్ట్ చేస్తే అయిపోతుందని. అదంతా నా ఎస్టిమేషన్ ఎలా ఉండాలంటే, ప్రీవియస్గా మేము అంగప్రదక్షిణకు వెళ్ళినప్పుడు సుప్రభాతం అనేది 4:30కి స్టార్ట్ అయ్యేది అనమాట. అలాంటిది ఈసారి మాత్రం సుప్రభాతము 5 to 3కే స్టార్ట్ అయింది. అదేంటి నాకు అర్థం కాలేదు అసలు. ఎందుకంటే ఎప్పుడైనా అలానే స్టార్ట్ అయితే అట్లాంటిది ఇట్లా అయ్యేసరికి మా క్యాలిక్యులేషన్ మిస్ అయిపోయి మేము లేట్కి వెళ్ళిపోయాము. లాస్ట్ మేమే వెళ్ళామన్నమాట. బట్ లక్కీలీ అక్కడ వాళ్ళు లేట్ కమర్స్ అని చెప్పి అలో చేశారు. అసలు ఎంత ఫాస్ట్గా అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఎవ్వరూ లేరు దారిలో. అంటే ఇందులో గుడ్ థింగ్ అండ్ బ్యాడ్ థింగ్ ఏంటంటే, వెళ్ళడం మాత్రం ఫాస్ట్గా ఎక్కడ ఆకుండా ఒక విఐపీ లాగా వెళ్ళిపోయాము. కానీ ఆ డోర్ ఎంట్రన్స్ దగ్గరే ఉండిపోయామన్నమాట, లోపలికి వెళ్ళకుండా. మరీ బయట కాదు, బట్ ఆ ఎంట్రన్స్లో ఆగిపోయాము. సో అది కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. బట్ ఇంకా అంత బాగానే జరిగింది. రిపోర్ట్ చేసి లోపలికి వెళ్ళిపోవడం 4:30కి సుప్రభాతం స్టార్ట్ అవుతుంది. ధ్రువిజనండి నిద్రమాపు. టైం అప్పటికి 2:40 అయింది. అది మా ఎస్టిమేషన్ ప్రకారం అది ఇంకా మేము ఎర్లీగానే వెళ్తున్నాన్న ఫీలింగ్లోనే ఉన్నాము. ఎందుకంటే 2 times చూసాము, అది 4:30కే స్టార్ట్ అవుతుంది. మేము ఏమనుకున్నామంటే, ఎర్లీగా వెళ్తే ధ్రువ అక్కడ ఇబ్బంది పెడితే ప్రాబ్లం అవుతుంది కదా, ఆన్ టైం వెళ్తే మనం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, కాంప్లెక్స్లో వెయిట్ చేయకుండా అనుకున్నాము. కానీ తీరా చూస్తే మాకు వెంకటేశ్వర స్వామి హ్యాండ్ ఇచ్చారనమాట. ఇంక ఈ మాడవీధులు ఇవన్నీ చూసుకుంటూ, ఎందుకంటే ఈ టైంలో ఎప్పుడు రాము, సుప్రభాతం టైంకి ఎప్పుడు రాలేదు. అండ్ ఆల్సో ఈ బ్రహ్మోత్సవాల టైంలో కూడా ఇప్పుడు రాలేదు. కాబట్టి మంచిగా అసలు ఎంత బాగున్నాయో మాడవీధులు, మళ్ళీ పెయింటింగ్ చేసే ముగ్గులన్నీ లైట్స్ పెట్టి అంతా బాగుందని ప్రశాంతంగా చూసుకుంటూ వెళ్తున్నాము. కానీ ఒక సైడ్ ఎందుకో లేట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఇంకా కొంచెం వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళిపోయామన్నమాట. దర్శనం అయితే అయిపోయింది. ఒక అద్భుతమైన దర్శనం జరిగింది మాకు. అంటే నువ్వు ఎందుకు బజ్జుకున్నావు? లేవచ్చు కదా, నువ్వు హ్యాపీగా పడుకున్నావు.
మేమేమో స్వామి దర్శనంకి వెళ్ళాం. మంచి డ్రెస్ చదువుకునే లోపు మీ సో ఫైనల్లీ బై 4:30 యాక్చువల్లీ 3:30 4:30 కల్లా మా దర్శనం అయిపోయింది. మేము బయటకు వచ్చేసాం కూడా. కానీ దర్శనం ఇంత జరిగిన ఈ మెసప్ అయిపోయిన తర్వాత కూడా దర్శనం మాత్రం అసలు అద్భుతమని చెప్పాలి. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను లోపల దేవుడి దగ్గరికి వెళ్తే నా కళ్ళల్లో నీళ్ళు తప్ప నాకు దేవుడు ఏం కనిపించట్లేదు. 7 గడపలు దాటి లోపలికి వెళ్ళడం అనేది నాకు చాలా పెద్ద విషయము. ఎంతమంది ఎప్పుడు వెళ్ళారో తెలియదు కానీ నాకైతే ఫస్ట్ టైం చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒక గూస్ బంప్స్ అనమాట. నేను నిజంగా వైకుంఠంలో వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఇప్పుడు నేను వాయిస్ ఓడిస్తలేదు, నేను స్టిల్ నాకు అట్లనే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో చాలా అంటే చాలా బాగా జరిగింది. అది మళ్ళీ ఫస్ట్ దర్శనం కాబట్టి అక్కడ కూడా పెద్ద స్ట్రిక్ట్గా లేరు, వదిలేశారు. బ్రహ్మతీర్థం కూడా తీసుకోగలిగాము. సో అంటే చాలా బాగా జరిగింది. ధృవగానే ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. వాడు కొంచెం చూసాడు కానీ పడుకున్నాడు. సో దిస్ ఈజ్ బెస్ట్ దర్శన్ సో ఫార్. ఇంకా దర్శనం అయిపోయాక బయటకు వచ్చి నేను మా చెల్లి షాపింగ్కి వెళ్ళామన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ డే ఎర్లీగా మేము స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారు కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఉంటుందేమో అని ఇబ్బంది అవుతుందని చెప్పి మేము ముందే షాపింగ్ చేసుకుంటాం. ఫైనల్లీ ఇది మా సుప్రభాత సేవ ఎక్స్పీరియన్స్ అనమాట. బెస్ట్ ఎక్స్పీరియన్స్. తర్వాత వరాహస్వామి దగ్గరికి కూడా వెళ్ళాము. ఎందుకంటే అది ఎర్లీగా ఓపెన్ చేయలేదు. సో దర్శనం చేసుకొని ఇంక వెళ్ళిపోయాము అనమాట. సో అంతే ఈ వీడియోకి. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ పార్ట్ 3 కూడా వస్తుంది. ప్లీజ్ స్టే ట్యూన్. అంతే ఈ వీడియోకి. ఉంటాను మరి. బాయ్ బాయ్.